నేను ఎలా ఉండాలి అని అంటే ఖర్జూరపు చెట్టు వలె ఉండాలా. యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన తర్వాత ఆత్మీయ జీవితము ప్రారంభించక ముందు మన జీవితాలు కూడా అక్కడ కొరిగినాయి, ఇక్కడ కొరిగినాయి, ముందు కొరిగినాయి, ఎనికిలు కొరిగినాయి అంట. ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్మినామో, నమ్మిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుని నమ్మి విశ్వసించి బాప్తిసము పొంది ఇక పాతవి గతించను, సమస్తము నూతనమాయను, ఇప్పుడు నాలో జన్మించింది యేసు అని నీవు నమ్మి విశ్వసించి నా ఆత్మీయ జీవితం ఎలా ఉండాలో తెలుసా? తిన్నగా ఉండాలంట. నా ఆత్మీయ జీవితం వంగకూడదు. ఈ ఖర్జూరపు చెట్టుకున్న లక్షణం ఏంటంటే ఇది పరలోకానికి చూస్తున్నది, పైకి చూస్తున్నది. ఇది కింద నేల సూపులు చూడదు. ఇది మళ్ళా కొన్ని చెట్లు ఏం చేస్తాయి తెలుసా? ఒరిగి ఇట్లా ఒరుగుతాయి నేల సూపుల్లాగా. ఒరే నువ్వు పైన చూడు అని అంటే నేల సూపులు చూస్తుంటారు కొంతమంది. మన పరిస్థితులు కూడా అట్లనే. నీవు చక్కగా ఆత్మీయ జీవితాన్ని పరలోకం వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ కట్టుకొని ఆత్మీయ జీవితాన్ని అని అంటే నువ్వు వెళుతూ పక్కనోడు ఏం చేస్తున్నాడని పక్కనోడు తిరుగుతావు. వెళుతూ వాళ్ళు ఏం చేస్తున్నారు ఆత్మీయతలు, వీళ్ళు సరిగ్గా లేరు కదా అని వీళ్ళేం కూడా పోతావు. వీళ్ళు వస్తలేరు కదా సార్, నేనెందుకు వస్తా మందిరానికి కూడా, వాళ్ళ ఇష్టం, నీకేంటికి. వీళ్ళు ప్రార్థన చేస్తలేరు కదా, నేనెందుకు ప్రార్థన చేస్తా ఉపవాస ప్రార్థన కంటే, వాళ్ళ ఇష్టం, నీకేంటికి. ఈ పక్కనోళ్ళని చూసుకున్నావు అనుకో, నువ్వు ఒరిగిపోతావు. ఇట్లా మన ఆత్మీయ జీవితము, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే తెలుసా? స్ట్రైట్. ఎక్కడ చూడాలా? పైనికి చూడాలా. స్ట్రైట్ యేసయ్య వైపు చూడాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు ఒక మంచి మాట, యేసు వైపు చూచుచు విశ్వాసమును కాపాడుకొనుచు మీ పరుగు పందెములో పరిగెత్తండి.